నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామూర్తి, 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా, పండగ అప్పటికి అయిపోయింది, ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో, అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకంరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి బులుబాబు అంటారు. ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతకాయల చిన్నబాబు ఎలియాస్, చింతకాయల సన్యాసరాజు విశ్వనాథ్ అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన వ్యక్తి టీడీపీలో కార్యకర్తలు ఉన్నారు. అలాగే ఇందులో ముద్దాయిలందరూ కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి అటాక్ చేయడం, అందులో ఈయన ఎవరు లాలం బంగారని వీళ్ళందరూ కలిపి దాడి చేయడంలో ఆయన చనిపోవడం జరిగింది. ఈ కేసుని అప్పటి నుంచి కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి విన్నుమాధవ్ గారి ఆదేశాల ప్రకారం స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి మన తుని రూరల్ సిఐ గారు జి చెన్నకేశ్వర గారి ఆధ్వర్యంలో వివిధ టీంలు పనిచేసిన తర్వాత యాక్చువల్గా మీ అందరికీ తెలిసి 12 మంది ముద్దాయాలంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ యాంటిసిపేటెడ్ బెయిల్ తెచ్చుకోవడం, ఎబ్స్కాండ్ అయిపోవడం, ఇలా రకరకాలు జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా చక్కగా ఒక నెట్వర్క్ లాగా పనిచేసి వీళ్ళందరినీ కూడా వాళ్ళ ప్లాన్స్ పసిగట్టి వీళ్ళందరినీ కూడా నిన్నటి రోజుని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తునిలో గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గర వీళ్ళందరినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే గ్రామంలో పార్టీ పరంగా ఆధిపత్య పోరైతే ఉందండి. అది కాకపోతే ఓపెన్ అవ్వలేదు, నీరు కప్పిన నిప్పులాగా ఉంది, అదొక కారణం. తర్వాత ఈ మధ్యకాలంలో 1 మంత్ కిందట ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రాజమండ్రి బట్టల షాప్కి వెళ్ళడం, అంటే కొనడానికి వెళ్ళిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆ షాప్ యజమాని ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో ఒక వ్యక్తికి, అల్లిపూడి సంబంధించిన వ్యక్తి మీ ఊరి నుంచి ఇలా బట్టలు కొనడానికి వచ్చారని చెప్పడం, చెప్తే ఇటు నుంచి ఎవరైతే అల్లిపూడి నుంచి మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆయన మనందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకేం మనం డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు మన వాళ్ళు కాదని చెప్పి చెప్పడం, అది ఒక కారణం. ఇలా ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే, ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే ఆధిపత్యం చెలాయించారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అదొక జల్సీలో ఫీల్ అవ్వడం, లేకపోతే మనసులో కక్షలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో జరుగుతుంది. అయితే గ్రామాల్లో జరిగినంత మాత్రాన మద్దతు చేయవలసిన అవసరం అయితే లేదు. మనంతా కూడా ఒక డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం. ఇక్కడైతే ఆ రకంగా కక్ష పెంచుకోవడం వల్ల ఈ హత్యకు దారి. పండగ పూట సెన్సిటివ్, అప్పటికే ఆ ప్రాంతం కూడా చాలా సెన్సిటివ్. ఎలక్షన్లో కానివ్వండి, అల్లిపూడి అనగానే ఎలక్షన్లో కానివ్వండి, వేరే ఇలా పండగ వాతావరణంలో కానివ్వండి, అల్లర్లు ఎక్కువ, గొడవలు ఎక్కువ జరుగుతాయి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా అంటే ఇన్సిడెంట్ 8 తర్వాత జరిగిందండి. ఆ రోజు ఏంటంటే ఈ గ్రామాల్లోని మన పోలీస్ పార్టీ అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. ఆ రోజు 6 గంటల వరకు కూడా తిరిగినట్టుగా మన దగ్గర సమాచారం ఉందండి. ఇంకా 6 గంటల తర్వాత ఏమి ఉండదు అనుకుని చెప్పి మిగిలిన గ్రామాలు కవర్ చేయడానికి అక్కడి నుంచి పోలీస్ పార్టీ వెళ్ళిపోయింది. తర్వాత 8 తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. 8, 6, 9 మధ్యలో జరిగింది.